తిరుపతిలో హై టెన్షన్. టీడీపీ వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. మాటలతో మొదలైన రగడ చేతల వరకు వెళ్లింది. దీంతో నామినేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నామినేషన్ వేసి బయటకు వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ గొడవకు సంబంధించిన పూర్తి సమాచారం స్పాట్ నుంచి మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మనం చూడవచ్చు, ప్రస్తుతం ఇటు టీడీపీ కార్యకర్తలు అటు వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఒకేసారిగా రెండు వర్గాలను బయటికి రావడానికి అనుమతించడంతో ఇప్పుడు మనం చూడొచ్చు, చెవిరెడ్డి కారును అడ్డుకుంటున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడ చూడవచ్చు. మొత్తం మీద అయితే పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి కారును పోలీసులు దారి తీయించి పంపిస్తున్న పరిస్థితి. మరోవైపు చూడొచ్చు, ఇక్కడ ధ్వంసం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను చూడవచ్చు. ముఖ్యంగా ఈ పరిస్థితికి కారణం రెండు వర్గాలు ఒకే సమయంలో నామినేషన్కి అనుమతించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా అటు పోలీసులు ముందస్తు వ్యూహం లేకుండా ఈ విధంగా చేయడం వల్లే పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. పోలీసు వాళ్ళు కథలే చెప్తారు, మీకు అర్థం కాలా? పోలీసులు కథలు చెప్తారు. పోలీసులు జగన్మోహన్ రెడ్డి పోలీసులు జగన్మోహన్ రెడ్డి ఎందుకో ఒకేసారి వదిలినారా ఇద్దరిని? లేదండి, మీకు అర్థం కాలా? ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు నామినేషన్కి అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్త కండువా వేసుకొని వాళ్ళ మధ్యలోకి వచ్చి హల్చల్ చేయాల్సిన అవసరమే ఉంది? చెప్పండి మీరు. మీకు అర్థం కావట్లా? పోలీసు వాళ్ళు వాళ్ళకు కోట్లుగా పనిచేస్తున్నారు. అర్థమైందా? ఇట్స్ ఏ ఫ్యాక్ట్. ఏదైతే టీడీపీ కార్యకర్తలు నామినేషన్కు ఒక్కసారిగా ఆర్డీఓ కార్యాలయానికి వద్దకు వచ్చిన పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తలు వారి గుంపులోకి వచ్చి గొడవ చేశారని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. మొత్తం మీద ఒక 10 నిమిషాల వరకు ఇక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. దీనికి కారణం పోలీసులు ముందు జాగ్రత్తగా సరైన వ్యూహం లేకుండా ఇటు నామినేషన్కు ఇరు వర్గాల వారిని అనుమతించడమే కారణమని చెప్పవచ్చు. మొత్తం మీద ఇది ఉదయం నుంచి ఒకే రోజు టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కానీ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఒక సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో నియంత్రించాల్సిన అవసరం ఉంది. అవేమీ లేకుండా ఇద్దరిని ఒకేసారి వదలడంతో పాటు గొడవకు కారణం ఇదే అయిందని చెప్పవచ్చు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా రోడ్డుపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి అటు ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం నుంచి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి అటు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు నాయకులు భారీ ర్యాలీతో తమ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ఈ గొడవ చెలరేగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పోలీస్ అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వలేకపోవడం, ముందు జాగ్రత్త ప్లానింగ్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. మరోవైపు నామినేషన్ కార్యక్రమం ప్రస్తుతం ముగిసింది. మరి ఇప్పటికే నామినేషన్ వేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇటు నుంచి వెళ్ళిపోతే, మరోవైపు ఏదైతే పులివర్తి నాని నామినేషన్ కార్యక్రమంలో ఉన్నారో మనం చూడవచ్చు, అక్కడ పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు కూడా అటువైపున ఉన్నారు. వాళ్ళు టీడీపీ కార్యకర్తల మీద విసిరిన రాళ్ళు కూడా చూపించారని వీరు చెప్తున్నారు. మా నాయకుడి వాహనాన్ని అడ్డుకున్నారని వైసీపీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి
మొత్తం మీద అయితే ఇటు రెండు వర్గాలు ఏదైతే అటు వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం ప్రస్తుతం ఆర్డీఓ కార్యాలయం వద్ద కనిపిస్తుంది. ఓవైపు అదనపు బలగాలతో పూర్తిగా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన జరిగే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ పూర్తిగా టీడీపీ వైసీపీ నాయకులు ఈ విధంగా గొడవ పడే అవకాశం ఉంది. ఇద్దరు బలమైన నాయకులు ఇద్దరు నామినేషన్ సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని తెలిసినప్పటికీ ఎందుకు పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహించారా అన్న విషయం మీదనే చర్చ నడుస్తుంది. మొత్తం మీద ఈ పోలీసు అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వహించారా అనే నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పవచ్చు. మరోవైపు ఉదయం నుంచి ఏదైతే చంద్రగిరి వద్ద నుంచి నామినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి సందర్భంలో వేలాది మంది ఇరు పార్టీల కార్యకర్తలు వస్తారని తెలిసినప్పటికీ ఖచ్చితంగా ఒక సమయాన్ని కేటాయించడంలో ఎన్నికల అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ వైఫల్యం వచ్చడం వల్లనే ఈ గొడవ చెలరేగిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ తిరుపతి.